భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శ్రీకారం చుట్టారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. కొత్తగూడెంలోని శ్రీ రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పాత భవనాలకు 35 లక్షల రూపాయలతో మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 84 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేశామని అన్నారు. కొత్తగూడెంలో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం లక్ష్మీదేపల్లి ప్రాంతంలో ఒక మా బస్ షెల్టర్, ఇల్లెందు క్రాస్ రోడ్లో 2 బస్ షెల్టర్స్ని ప్రారంభించుకోవడం జరిగింది. పాల్వంచ ఇలా అన్ని ప్రాంతాలను కూడా ప్లాన్ చేసి అవి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ కాలేజీలో కూడా రామచంద్ర కాలేజ్ రెనోవేషన్ అది కూడా ప్రారంభించాము. కొత్తగూడెం, పాల్వంచ ఈ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్కి సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఇంకా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారి సహాయంతో చక్కగా అందరూ సాటిస్ఫై అవుతున్నారు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఇవన్నీ కూడా సాటిస్ఫై అవుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన గ్యాప్ అది ఫిల్ అయ్యి ప్రజల్లో అభిమానం పొందడానికి అవకాశం ఉంటుంది.